నేను సుధాత్రి. గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముప్పు తప్పడం లేదు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని పిలుపునిచ్చిన నెతన్యాహు వెనక్కి తగ్గకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. తాజాగా గాజాలో మానవతా సాయం చేస్తున్న సిబ్బందిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 7 మృతి చెందారు. ఈ దాడిలో తప్పు తమదేనని ఒప్పుకున్న ఇజ్రాయెల్పై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఇజ్రాయెల్లో మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణ హోమంపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాదాపు 6 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. ఈ దాడుల్లో సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని పలు దేశాలు కోరుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హమాస్ను పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న నెతన్యాహు ఎవరో చెప్పినా వినడం లేదు. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనను దుందుడుకు చర్యగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్లో పలు దేశాలు వివరణ కోరాయి. ప్రస్తుతం గాజాలో ఆహార సంక్షోభంతో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు గాజా ప్రజలకు అండగా నిలిచాయి. మానవతా సాయం కింద అక్కడి ప్రజలకు సేవలు చేస్తున్నారు. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. ఎయిర్ డ్రాప్ జలమార్గం ద్వారా ఆహార ప్యాకెట్లను అందిస్తున్నాయి. అయితే అక్కడ మానవతా సాయం చేస్తున్న సిబ్బందిపై దాడులు జరిగాయి. ఇప్పటికే గాజా ప్రజలకు సాయం చేస్తుండడాన్ని అడ్డుకోవద్దని ఐరాస సూచించిన ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన 6 విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గాజాకు సముద్ర మార్గం ద్వారా 1000 టన్నుల ఆహారాన్ని చేరవేస్తున్న ఈ సంస్థ తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మృతుల్లో 3 బ్రిటన్ వాసులతో పాటు ఆస్ట్రేలియా, పోలాండ్, అమెరికా, కెనడాకు చెందిన వారున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాజా పౌరులకు సహాయం చేద్దామని వెళ్లిన వారిపై దాడి జరగడంతో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం పవిత్ర మాసం రంజాన్ సమయంలోనైనా యుద్ధానికి విరామం ఇవ్వాలని ఐరాస సూచించినా ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగిస్తోంది. ప్రతిరోజు వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. హాస్పిటల్స్ పైన దాడులు చేస్తుండటంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిరోజు గాజాపై బాంబుల వర్షం కురుస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఓవైపు యుద్ధం, మరోవైపు ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గాజాకు సహాయం అందించే వారిపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ఇప్పుడు వారికి సాయం ఆగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మానవతా సాయం చేసిన సిబ్బంది మరణించడంపై ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు స్పందించారు. ఆ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని గుర్తించడంలో పొరబడ్డామని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హెలెవీ తెలిపారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన దాడిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు ఆహారం అందిస్తున్నారని, ధైర్యంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి మృతి తీరని లోటన్నారు. సహాయక సిబ్బంది వాహనాలపై వైమానిక దాడి ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ తెలిపిందని, దాని ఫలితాలను బహిరంగపరచాలని బైడెన్ డిమాండ్ చేశారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో గాజాలో మానవతా సాయం క్లిష్టంగా మారిందన్నారు. సామాన్యులకు సేవలందిస్తున్న వారి రక్షణకు ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమన్నారు.